బడ్డీ సినిమా రివ్యూ. ఇక కథలోకి వస్తే, వైజాగ్లో పైలట్గా ఆదిత్య రామ్, అల్లు శిరీష్ వర్క్ చేస్తుంటాడు. అలాగే తనతో పాటుగా ఎయిర్ కంట్రోలర్గా పల్లవి, గాయత్రి భరద్వాజ్ కూడా అక్కడే పని చేస్తుంది. ఇలా ఆదిత్య ప్రేమలో పల్లవి పడుతుంది. కాని ఆమెకి ఒక ఊహించని సంఘటన మూలాన ఆమె కిడ్నాప్ చేయబడుతుంది. ఈ సమయంలో ఆమె ఆత్మ ఓ టెడ్డీ బేర్లోకి ప్రవేశిస్తుంది. అక్కడ నుంచి ఆ టెడ్డీ బేర్గా మారిన పల్లవి ఏం చేస్తుంది? ఆదిత్యని ఎలా కలుస్తుంది? తనే పల్లవి అని ఆదిత్య నమ్ముతాడా లేదా? పల్లవి బాడీ ఎక్కడ ఉంది? చివరికి టెడ్డీలోనే ఆమె ఆత్మ మిగిలిపోతుందా? ఈ క్రమంలో ఆదిత్య ఏం చేస్తాడు అనేవి తెలియాలి అంటే ఈ చిత్రాన్ని చూసి తెలుసుకోవాలి. ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ బడ్డీ పిల్లలకి నచ్చే కాన్సెప్ట్లో కనిపిస్తుంది. కానీ అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకోవడంలో వెనుకపడింది. మెయిన్ లీడ్ పర్వాలేదనిపిస్తారు. కొన్ని మూమెంట్స్ బాగున్నాయి తప్పితే సినిమాలో లీనం అయ్యి చూసే రేంజ్ అంశాలు అయితే పెద్దగా లేవు. మెయిన్గా సరైన కథనం మిస్ అయ్యింది. సో కేవలం పిల్లలు వరకు ఓకే, కానీ మిగతా ఆడియన్స్ ని మాత్రం బడ్డీ మెప్పించలేదు.